పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీ ఎక్స్ప్రెస్ సూపర్ స్పెషల్ ఈస్ట్ కోస్ట్ జోన్లో అత్యంత ఆదాయం ఇచ్చే ట్రైన్గా రికార్డ్. రెండు 2023-24లో 89.73 కోట్లు, 2024-25లో 92 కోట్లు. ఏడాది అదే జోరులో ఏపీ ఎక్స్ప్రెస్ టాప్ 10లో ఆదాయం ఇచ్చే రైళ్లలో విశాఖ నుంచి బయలుదేరే 4 రైళ్లు. 8వ స్థానంలో ఎల్డీటీ, టాప్ 9లో వైజాగ్, సికింద్రాబాద్ వందే భారత్. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు ప్రధాన కేంద్రంగా విశాఖను ప్రకటించి అమల్లోకి తీసుకురాకపోయినా వాల్తేరు డివిజన్ మాత్రం దూకుడు కొనసాగిస్తుంది. జోన్ కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ప్రయాణికుల రాకపోకలతో పాటు ఆదాయ ఆర్జనలోనూ టాప్ గేర్లో దూసుకుపోతుంది. ఈస్ట్ కోస్ట్ జోన్లో అత్యధిక ఆదాయం తీసుకొస్తున్న డివిజన్గా విశాఖపట్నం నిలవగా, అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న రైలుగా విశాఖ నుంచి బయలుదేరుతున్న ఏపీ ఎక్స్ప్రెస్ నిలిచింది. భువనేశ్వర్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న జోన్లో టాప్ 10 ఆదాయం ఇస్తున్న రైళ్లలో 4 వాల్తేరు నుంచి ప్రారంభమవుతున్నవే ఉండడం గమనార్హం. వాల్తేరు డివిజన్ ఎప్పటి మాదిరిగానే ఈస్ట్ కోస్ట్ జోన్లో నెంబర్ 1గా కొనసాగుతుంది. జోన్ ప్రధాన కేంద్రమైన భువనేశ్వర్ని తలదన్నేలా ఆదాయాన్ని అందిస్తూ వరుసగా నాలో ఏదో టాప్ నిలిచింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కు వాల్తేరు డివిజన్ బంగారు బాతులా మారింది. అతిపెద్దదైన ఈ డివిజన్ పరిధిలో ఏటా 2.5 కోట్లకు పైగా ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్కు ఏటా సుమారు 14,000 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, అందులో 5,000 నుంచి 7,000 కోట్ల వరకు ఒక వాల్తేరు డివిజన్ నుంచే వస్తుంది. 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు విశాఖపట్నం రైల్వే స్పెషల్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా 478.28 కోట్లు రాగా, అన్రిజర్వ్ టికెటింగ్ సిస్టమ్ ద్వారా 67.86 కోట్లు వచ్చింది. మొత్తంగా విశాఖ రైల్వే స్టేషన్ నుంచి 546.14 కోట్ల ఆదాయం లభించింది. అలాగే 2024-25లో 600 కోట్లు దాటింది. అలాగే భువనేశ్వర్ స్టేషన్కు 493.01 కోట్లు. ఆ తర్వాత స్థానాల్లో పూరీ స్టేషన్కు 276.55 కోట్లు, బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్కు 101.94 కోట్ల ఆదాయం వచ్చింది. అదేవిధంగా ప్రయాణికుల రాకపోకల విషయంలో కూడా విశాఖ స్టేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ నుంచి 2,77,11,147 మంది రాకపోకలు సాగించారు. భువనేశ్వర్ స్టేషన్ ద్వారా 2,63,46,444 మంది ప్రయాణాలు చేశారు. ఇక అత్యధిక ఆదాయం అందిస్తున్న రైల్వే విషయంలోనూ వాల్తేరు డివిజన్ నెంబర్ 1గా నిలిచింది. జోన్ నుంచి రాకపోకలు సాగిస్తున్న రైళ్లలో విశాఖ నుంచి బయలుదేరుతున్న ఏపీ ఎక్స్ప్రెస్ నెంబర్ 1గా నిలిచింది. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ ఏకంగా 92 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. రెండో స్థానంలో 80.7 కోట్లు, 35.59 కోట్లతో పురుషోత్తం ఎక్స్ప్రెస్ ఉండగా, మూడో స్థానంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోనార్క్ ఎక్స్ప్రెస్ నిలిచింది. గత ఏడాది కోనార్క్ 74.49 కోట్లు, ఏడాది 31.13 కోట్లు ఆదాయాన్ని సాధించింది. ఇలా ఆదాయాన్ని ఆర్జించే టాప్ 10 రైళ్లలో 4 రైళ్లే విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతున్నవే ఉండడం విశేషం. టాప్ 10లో ఏపీ ఎక్స్ప్రెస్తో పాటు విశాఖ నుంచి లోకమాన్య తిలక్ ముంబై వెళ్లే ఎల్టీ ఎక్స్ప్రెస్ 8వ స్థానంలో, విశాఖ సికింద్రాబాద్ వందే భారత్ టాప్ 9లో, విశాఖ నిజాముద్దీన్ సమత ఎక్స్ప్రెస్ టాప్ 10లో ఉన్నాయి. 11, 12వ స్థానాల్లో విశాఖ హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్, విశాఖ సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ నిలిచాయి. ఇలా ఆదాయార్జనలో కాకుండా ప్రయాణికుల రాకపోకల విషయంలో కూడా విశాఖ తన సత్తా చాటుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.